వందనాలు. నాకు సమయం లేదు మాట్లాడడానికి. దయచేసి త్వరగా 7వ మాట చదివితే నేను 2 నిమిషాల్లో ముగించేస్తాను. త్వరగా అందించండి. గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. ఆమేన్. చిన్న ప్రార్థన. నజరేయుడైన యేసయ్య, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో నిలువబడుచుండగా నీకు మత్తుగా నేను కాదు, మీరే మాట్లాడండి. నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచుమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇంకొకసారి చదవండి సిస్టర్ ప్లీజ్. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. చాలు. అందరికీ మరొకసారి ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గుడ్ ఫ్రైడే శుభవార్త అనమాట. నిజానికి చాలామంది పండగకి బాధపడుతూ దుఃఖాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారు. నిజానికి తెలుసా మీకు ఇది? క్రీస్తు ఈ లోకంలోకి రాకముందే ఆదిలోనే వధింపబడిన గొర్రెపిల్ల. అంటే ఆయన ప్రతీది కూడా ముగించేసి ప్రారంభించారు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో 40 దినాలు అలా ఇలా అని. నిజానికి ఆయన రాకపోతే, ఆయన మరణించకపోతే అసలు మనకి రక్షణే లేదు కదా. ఇక్కడ చదవబడిన మాటను మనం చూస్తున్నాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అసలు ఆయన చనిపోవడానికి అవకాశమే లేదు. ఆయన అప్పగించుకున్నారండి. చూడండి, ఒక వస్తువు మనం ఒకరికి ఇచ్చి మళ్ళీ తీసుకునేది కాదు కదా ప్రాణం అంటే. కానీ సమస్త అధికారం ఆయనకు ఉంది. తండ్రి ద్వారా ఆయనకు అనుగ్రహింపబడి ఉన్నది. ఈ లోకంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యతనిచ్చాడు దేవుడు, ఆ పనిని ముగించుకోవడానికి. మనందరిలో కూడా దేవుడు అనేక తలంతులను ఇచ్చాడు. ఆ తలంతుల ద్వారా ఈ లోకంలో నశించిపోచున్న వారిని రక్షించడానికి యేసుక్రీస్తు మానవ రూపంగా ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే దేవదూతుల కంటే మానవుని కొంచెం తక్కువగా చేశారు. దేవదూతులకి మరణం లేదు, మానవునికి మాత్రమే మరణం ఉంది. ఆయన మానవ రూపంగా రాకపోతే మానవునికి విమోచన లేదు. ఆయన వచ్చిన పని అయ్యింది కనుక ఆయన అంటున్నారు కదా, తండ్రి, నీ చేతికి నా ఆత్మ. అంటే నా పని కంప్లీట్ అయిపోయింది, నేను ఏదైతే చేయాలనుకున్నా చేశాను. అసలు ఏ టైం చేసింది అంటే, ఇప్పుడు మన మీద నేరం మోపడానికి అపవాదికి అధికారం లేదండి. కానీ మనం ఇంకా మనలో కొంతమంది ఇంకేమని ప్రార్థన చేస్తే, నేను పాపని అని. ఈ విషయాలన్నీ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ తెలిసి వాక్యాల ద్వారా బలపరచబడ్డ వారికి నిజానికి మన పైన పాపం అధికారం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నిజమే, జన్మత మనందరము పాపలమే. కానీ మన పాపాలను ఎత్తి చూపించాలంటే యేసుక్రీస్తు ఏ లోకంలో నశించిపోతున్న ఆత్మలను ఎలా రక్షించాలి మనం కూడా చెప్పగలగాలి. దేవా, ఇదిగో నువ్వు నన్ను ఈ లోకానికి తీసుకొచ్చినందుకు నేను నాకు పనిని కంప్లీట్ చేశానని. ఇట్టి సామర్థ్యము యేసుక్రీస్తు ద్వారా మనందరము పొందుకునే సామర్థ్యతను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. నజరేయుడైన యేసయ్య, ప్రేమ కలిగిన తండ్రి, మీ నామమునకు వందనాలు, స్తోత్రములు. దేవా, అనుకూల సమయంలో నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. కూడిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఎలా అయితే మీరు పనిని కంప్లీట్ చేస్తారు, అలాగే ఈ భూమి మీదకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మేము కూడా నీ చిత్తాన్ని నెరవేర్చి నీకు ఇష్టలుగా నీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.